శ్రీవాణి వ్లాగ్స్. యాక్చువల్గా అయితే ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి, కానీ నాకు అస్సలకి కుదరట్లేదు పాపతో. సో అన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది కదా, సో అస్సలు కుదరట్లేదు, అందుకనే లేట్ అయిపోయింది. చూసేయండి నా హాస్పిటల్ వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనే వీడియో అయితే. వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనే వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. నాకు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది అని చెప్పాను కదా, సో నేను ఈరోజు అది నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ముందే చేశాను ఆ వీడియో, కానీ నాకు నచ్చలేదు, అందుకనే మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళేది కూడా ఈరోజే. మీకు ఈ వీడియో వచ్చేవరకు నాకు మేబీ డెలివరీ అయిపోతుంది. సో చూసేయండి నా వీడియో అయితే వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనేది. ఫస్ట్ నేను చాలా అంటే ఇక్కడ మేము ఇద్దరమే ఉంటాం కదా, మాకు అంత తెలీదు ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదో కూడా తెలీదు. ఇక్కడైతే చాలామంది తెలుగు ఛానల్స్లో చాలామంది చూశాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. నేను గూగుల్ సెర్చ్ చేసి కొన్ని అంటే ఇవి తీసుకెళ్ళొచ్చు ఇవి తీసుకెళ్ళాలి అని ఒక కన్ఫర్మేషన్కి అయితే వచ్చాను. ఇంకా హాస్పిటల్ వాళ్ళు కూడా మనకి చెప్తారనమాట మనం ఏమేమి తీసుకురావాలి అనేది. ఇలా వాట్ టు బ్రింగ్ టు ద హాస్పిటల్ అనేది ఇలా చెప్తారు. లేబర్ కిట్ అనేది వాళ్ళు ఇస్తారనుకుంటా, ఫర్ మదర్, ఫర్ బేబీ, ఫర్ పార్ట్నర్ అని చెప్పి ఇలా ఇస్తారు. ఇవన్నీ కనిపిస్తుందా మీకు? ఇవన్నీ ఇలా ఇస్తారనమాట. దీంట్లోవి కాకుండా ఇంకేమేమి తీసుకెళ్ళొచ్చు అనేది అయితే నేను చూశాను. చాలా వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డైపర్స్ కానీ, వైప్స్ కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ, ఇంకా చాలా వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. సో నేనేమేమి తీసుకెళ్తున్నానో మీకు చూపిస్తాను. నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ 36th వీక్ రన్నింగ్ అండి. సో నేను ఈరోజే డెలివరీకి వెళ్తున్నాను అడ్మిట్ అవ్వడానికి. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ అవుతుండొచ్చు నా డెలివరీ అయితే మ్యాక్సిమం. అదైతే తెలీదు, ఇంకా సి సెక్షన్ అవుతుందో నార్మల్ అవుతుందో ఏమవుతుందో కూడా తెలీదు. సో చూస్తుండండి, నేను నా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను నావి ఇంకా బేబీవి చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇద్దరికైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను, ట్రావెల్ బ్యాగ్. చాలా ఉన్నాయి కదా, సో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నావి చూపిస్తాను, తర్వాత బేబీవి చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 టవల్స్ తీసుకున్నాను. ఇది తనకైనా యూజ్ అవుతుంది, నాకైనా యూజ్ అవుతుంది, పాపకైనా యూజ్ అవుతుంది. మా ముగ్గురిట్లో ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఈ 2 టవల్స్ ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి లూజ్గా ఉండే టాప్ అయితే తీసుకున్నాను. ఇది ఫీడింగ్ కుర్తా. నేను మింత్రాలో ఆర్డర్ పెట్టాను, ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇది బాగా లూజ్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. సో ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. ఇదైతే ప్యాక్ చేసుకున్నాను. ఇంకా 3 పైర్స్ ఆల్రెడీ ఒకటి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకోవడానికి. 3 పైర్స్ సాక్స్లు. ఇంకా అక్కడ కింద నడవలేం కదా. ఇది రోబ్, ఫ్రంట్ ఓపెన్ ఉండేది ఒకటి తీసుకోమన్నారు. టాప్ రోబ్ తీసుకోమని చెప్పారు వాళ్ళే. సో ఎందుకంటే మనకి బేబీని స్కిన్ టు స్కిన్ టచ్ అని చెప్పి మన దగ్గర పడుకోబెడతారు మన పైన పుట్టగా. ఇంకా నైటీస్, ఫీడింగ్ నైటీస్. ఇంకా ఒక ప్యాంట్, మామూలు ప్యాంట్, కొంచెం మందంగా ఉండేది తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇవైతే 2 టాప్స్. యాక్చువల్గా నేను తీసుకెళ్ళిన డ్రెస్సెస్లో అయితే నాకైతే ఏం యూజ్ అవ్వలేదు. మేబీ నాకు సి సెక్షన్ అవ్వడం వల్ల అనుకుంటా. నార్మల్ అయితే అన్నీ యూజ్ అయ్యాయి అనుకుంటా. నాకు నార్మల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లాస్ట్ మినిట్లో సి సెక్షన్ చేసేసారు. 2 days వెయిట్ చేశారు నార్మల్ కోసం, ఇంకా సో కుదరక సి సెక్షన్ అయ్యింది. సో నా డ్రెస్సెస్ అయితే ఏం యూజ్ అవ్వలేదు, ఓన్లీ తీసుకున్నాను. ఇంకా బేబీ కూడా యూజ్ అయ్యాయి అంటే ఇంకా బెడ్షీట్స్ కూడా ఏం యూజ్ అవ్వలేదు, యూజ్ చేశారు మంచిగా. ఇక్కడ చూపిస్తాను. తన కోసం బ్లాంకెట్ తీసుకున్నాను. ఇంకా కాటన్ బాల్స్ కూడా నా కోసం, చోలలో పెట్టుకుంటాం కదా, సో దానికి. ఇంకా ఈ బ్లాంకెట్, ఇది నాకు కానీ
మా హస్బెండ్కి కానీ ఉంటుందిలే అని చెప్పి ఒకటి పెట్టి తీసుకున్నాను. ఇంకా తన కోసం టవల్ తీసుకున్నాను, బేబీ కోసం టవల్. తనకి సంబంధించిన క్లాత్లు ఇది కూడా. తన డ్రెస్సెస్ అయితే ఇందులో ఉన్నాయి, చూపిస్తా. ఇలా 3 అయితే థ్రెడ్స్ కట్టేవి తీసుకున్నాను. ఇది ఒకటి కనిపిస్తుంది, జిప్ వచ్చింది, ఇది ఈజీగా వేయొచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను. దీనికి అటాచ్డ్ మిట్టన్స్ వచ్చాయి, సో ఈజీగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. సాక్సులు కూడా వీటిగా వచ్చాయి. ఇంకొకటి ఇది కొంచెం పెద్దగా ఉంది సైజు, అది కొంచెం చిన్నగా ఉంది. సో సైజు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అదొకటి. ఇవేమో క్లాత్స్, జస్ట్ కర్చీఫ్ క్లాత్స్. తనకి మిట్టన్స్ ఇంకా సాక్స్లో ఇవన్నీ 3 pairs తీసుకున్నాను. ఇంకా ఇవి క్యాప్స్, అంతే. దీంట్లో అయితే అంతే ఉన్నాయండి. తన కోసం తీసుకునే అయితే ఇంతే. ఇంకా తనని ఫొటోస్ తీయచ్చు అని చెప్పి ఫొటోస్ తీయడానికి, పుట్టినప్పుడు ఫొటోస్ తీస్తారు కదా హాస్పిటల్లో, వాటి కోసం అని చెప్పి ఇది అయితే ఆర్డర్ చేశాను నేను అమెజాన్లో. చూడాలి ఎంతవరకు వేసి తీస్తానో తీయనో ఫొటోస్ అయితే. ఇది చూడాలి. ఇది వచ్చింది, దానికి హెడ్ బౌల్ వచ్చింది. ఇది ఒకవేళ ఫొటోస్ తీస్తే నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను. ఇంకొకటి ఇది కూడా తీసుకున్నాను, క్లాత్, స్వాడ్లర్ క్లాత్. ఇది అంటే ఇలా చుట్టి తీస్తారు కదా ఇక్కడ, సో దానికి యూజ్ అవుతుందని ఇలా ఒకటి బ్లూ కలర్, పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది హెడ్ బౌ. ఇవి తీసుకున్నాను అంతే అండి. ఇంకా దీంట్లో అయితే ఇంకా హ్యాండ్ బ్యాగ్, ఇంకా ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చార్జర్స్ కూడా పెట్టుకోవాలి, దీంట్లో ఇంకా పెట్టలేదు, పెట్టాలి. నా క్యాప్ ఉంది, అలాగే ఒక స్కార్ఫ్ ఉంది, కోమ్, వ్యాలెట్లో కార్డ్, హాస్పిటల్ కార్డ్. ఇది ఉంటేనే అలో చేస్తారు లోపలికి, లేకపోతే చేయరు. హెడ్సెట్. దీంట్లో ఏమున్నాయో చూద్దాం. దీంట్లో లిప్ బామ్స్, ఇంకా క్లిప్స్ ఉన్నాయండి. క్లిప్స్ ఉన్నాయి అంతే. దీంట్లో చిన్న సోప్, ఇంకా బాడీ లోషన్, చిన్నవి ట్రావెల్ లాంటివి, బాడీ లోషన్, ఇంకా షాంపూ కూడా ఉంది. అంటే మేబీ ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా, స్నానం చేయడానికి ఉంటుంది కదా అని ఇద్దరికి అని చెప్పి అవి పెట్టుకున్నాను. దీంట్లో అయితే నాది తనది ఫేస్ వాష్, ఇంకా పేస్ట్, బ్రషెస్, ఇంకా తనది టంగ్ క్లీనర్. ఇది ఒకటి అడిగిన క్రీమ్ పెట్టుకున్నాను ఫేస్కి అంతే. బ్యాగ్లో అయితే తనది ఈ బ్యాగ్, వాటర్ బాటిల్ ఇది. ఇంకా దీంట్లో ఏమున్నాయో చూపిస్తాం. ఇవన్నీ తన డ్రెస్సెస్ అనేవి 2 pairs పెట్టుకున్నారు. ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా, అందుకనే 2 pairs పెట్టుకున్నారు. ఇదేమో వేస్ట్ బెల్ట్, నడుం బెల్ట్. ఇది పెట్టుకోవాలి కదా డెలివరీ అయ్యాక, సో ఇది ఆర్డర్ చేశాను అమెజాన్లో, ఇది పెట్టుకున్నాను. ఇదేమో బేబీది ఫింగర్, హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ తీసుకోవడానికి
ఇది ఆర్డర్ చేశాను అమెజాన్లో. తన ఫొటోస్ అన్ని పెట్టుకోవచ్చులే అని చెప్పి. చూడాలి దీన్ని ఎంతవరకు మెయింటైన్ చేస్తాను నేను. ఇదైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అదే తనవి ఫస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంకా అక్కడ నర్సులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈజీగా తీస్తారు కదా మనకంటే. సో ఇవే తన బ్యాగ్లో అయితే అంతే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మాస్క్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్లో. సో మాస్కులు, ఇంకా ఫుడ్ అయితే నాకు ప్రొవైడ్ చేస్తారు, మా హస్బెండ్కి చెయ్యము అని చెప్పారంట వాళ్ళు. సో తన కోసమని స్నాక్స్, ఇవేవో నట్స్, బిస్కెట్స్, చాక్లెట్ బార్స్, పిస్తా, ఇంకా ఇవి ప్రోటీన్ బార్స్, ఇవన్నీ కొన్ని అయితే పెట్టుకున్నాను. ఒకవేళ ఫుడ్ ఇవ్వకపోయినా ఇవి తినేసి ఉండొచ్చు అని తనైతే పెట్టుకున్నారు. నేను కొన్ని యాడ్ చేశాను, తను కొన్ని యాడ్ చేసుకున్నారు. ఇంకా ఇదొక 2 ఖాళీ బ్యాగ్స్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇంటికి వచ్చే అక్కడ ఏమైనా ఇప్పిన బట్టలు ఉంటాయి, పాప ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇదైతే తీసేసుకున్నాను. అంతే అండి. ఇంకా స్లిప్పర్స్ కూడా తీసుకోవాలి. అవి కింద ఉన్నాయి, అవి చూపించలేను, మెత్తగా ఉన్నాయి తీసుకున్నాను. ఎందుకంటే డెలివరీ తర్వాత తొందరగా నడవలేము కదా, అందుకే సాఫ్ట్గా ఉన్నాయి తీసుకున్నాను. అవైతే అక్కడ ఉన్నాయి. ఇంకేం మర్చిపోయాను, ఇంకా కార్ సీట్, స్వాడ్లర్, తనని ఎత్తుకోవడానికి మా హస్బెండ్కి అంతగానం రాదనమాట ఎత్తుకోవడానికి. సో తనకి ఈజీగా ఉంటుందని చెప్పి స్వాడ్లర్ తీసుకున్నాను, ఇండియా నుంచి తెప్పించాను. సో అది కూడా తీసుకుంటాం హాస్పిటల్కి, అది చూపిస్తాను, అక్కడ ఉంది అది కూడా. ఓకేనా, ఇంతే అండి. ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్లో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. కొత్త కదా, దీంట్లో అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి. మా హస్బెండ్కి అయితే అసలు ఎత్తుకోవడమే రాదు. ఇది ఉంటేనన్నా కొంచెమన్నా హ్యాండిల్ చేస్తారేమో అని చెప్పి ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను హాస్పిటల్కి. ఇంకా మెయిన్గా వచ్చేసి కార్ సీట్ అండి. ఇది లేకపోతే బేబీని ఇంటికి కూడా పంపించరు. ఇది ఉందో లేదో చెక్ చేసుకున్నాకే బేబీని డిశ్చార్జ్ చేస్తారనమాట. సో ఇది కొనేసాం తన కోసం. ఇది ఇంకా స్ట్రోలర్ కూడా కొన్నాము, 2 కాంబోలో వచ్చాయి. సో ఇది తన కార్ సీట్.